చంద్రబాబు చెప్పే అబద్ధాలను మొదటి పేజీలో అచ్చేసి ప్రైమ్ టైంలో ప్రచారం చేసే ఎల్లో మీడియాకు సాక్షి మీడియా మీద విపరీతమైన కోపం వచ్చేస్తోంది. ఎల్లో మీడియా చెప్పేవన్నీ అబద్ధాలే అని సాక్షి మీడియా సాక్ష్యాలతో సహా ప్రజలకు తెలియజేయడమే ఎల్లో బ్యాచ్ ఆగ్రహానికి ఆవేదనకు కారణం. రాష్ట్ర ఆదాయంపై వాస్తవాలు ప్రచురించినందుకు సాక్షి మీడియాపై ఎల్లో మీడియాలో ఏడుపులే ఏడుపులు. రాష్ట్ర ఆదాయం అద్భుతంగా ఉందని అయినా సరే తక్కువ చేసి చూపుతున్నారంటూ ఎల్లో కిరాతగాళ్లు వితండవాదనకు దిగుతున్నారు. మరి రాష్ట్ర ఆదాయం బాగుంటే సూపర్ 6 హామీలను ఎందుకు నెరవేర్చడం లేదు అని ప్రశ్నిస్తే మాత్రం కిరాతగాళ్ల దగ్గర నుంచి సమాధానం ఉండదు. పొంతనలేని వాదనలతో అబద్ధాలను ఆశ్రయిస్తున్న ఎల్లో బ్యాచ్ నీతి రీతిపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. భజంత్రి బిల్డప్ బాబాయిలుగా పేరొందిన ఎల్లో మీడియా శోకాలు ఇంత అంతా కావు, గీబెట్టి మరీ రోధిస్తోంది. ఆ మీడియా ఏడుపు దేనికంటే జగన్ ప్రభుత్వంలో కన్నా చంద్రబాబు ప్రభుత్వంలో ఆదాయం ఎక్కువగా ఉన్నా సాక్షి మీడియా ఆదాయం తగ్గిందని రాసిందట. ఇది నిజమే అయితే ఆ మాటే తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చెప్పించవచ్చు కదా. ఆ పని చేయదు. ఆయన తరఫున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెగ బాధపడిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం ఆంధ్రజ్యోతిలో సంపదపై శోకాలు అంటూ జగన్ పత్రిక రోతరాతలు అంటూ హెడ్డింగ్ పెట్టి కథనాన్ని ఇచ్చారు. ఇలా అబద్ధాలు రాస్తున్నందుకే వైసీపీ నేతలు ఈ పత్రికను చంద్రజ్యోతిగాను బూతు పత్రికగాను విమర్శిస్తుంటారు. జర్నలిజం వలువలను విప్పేసుకుని నిస్సిగ్గుగా తిరగడానికి రాధాకృష్ణ ఏమాత్రం ఫీల్ అవుతున్నట్లు లేదు. లేకుంటే ఇలాంటి రాతలు రాస్తారా? రాధాకృష్ణ కానీ ఆయన సంపాదక బృందం కానీ ఒక్కదానికి సమాధానం చెప్పగలిగితే అందరం వారు రాసే రాతలకు అవునని అందాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏం చెప్పారు? ఈ ఏడాది కాలంలో ఏం చేశారు? ఏం ప్రసంగాలు చేస్తున్నారు? తాను అప్పులు చేయబోనని, సంపద సృష్టించడం తనకు తెలుసునని, సూపర్ 6 ఇతర ఎన్నికల హామీలు అమలు చేసి చూపిస్తానని చంద్రబాబు చెప్పేవారా లేదా? అధికారంలోకి వచ్చాక గల్లా పెట్టే ఖాళీగా కనబడొస్తోందని అన్నారా లేదా? అప్పులు పుట్టడం లేదని వాపోయారా లేదా? అప్పులు చేసి సంక్షేమానికి ఖర్చు చేయలేనని అన్నారా లేదా? మరి వీటిని రాధాకృష్ణ భాషలో శోకాలంటారా లేక ఇంకేమైనా అంటారా? ఈయన పత్రికలో రాసినట్లు జగన్ కాలంలో కన్నా ఆదాయం అధికంగా చంద్రబాబు టైంలో వస్తుంటే ఎందుకు ఖజానాలో డబ్బు లేదని అనడమే కాదు, ఏకంగా తాము చేసే అప్పులకు ట్రెజరీని తాకట్టు పెట్టి చెత్త రికార్డు సృష్టించారే. పోనీ అప్పులు పుట్టడం లేదన్నది నిజమే అయితే ఒక ఏడాదిలో ఏకంగా 1,50,000 కోట్ల అప్పు చేసి మరో దరిద్రపు రికార్డు సృష్టించినట్లా కాదా? మరి జగన్ టైంలో తక్కువ ఆదాయమే ఉన్నా ఇచ్చిన హామీల ప్రకారం స్కీములని అమలు చేశారే. అంతేకాదు ఓడరేవులు, మెడికల్ కాలేజీలు, ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ వంటివి ఏర్పాటు చేశారా లేదా? అప్పుడు ఎప్పుడైనా జగన్ ఇలా బేదరుపులు అరిశారా? ఖజానా ఖాళీగా ఉందన్న చంద్రబాబు మాటలు నిజమా లేక రాష్ట్రానికి ఆదాయం బాగా వస్తోందంటున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాటలు నిజమా? ఇక కాగు లెక్కల్లోకి వెళితే రెవెన్యూ రాబడులు అన్నీ కలిపి జగన్ పాలన చివరి ఏడాది 1.74 లక్షల కోట్లు వస్తే ఆ తర్వాత చంద్రబాబు జమానాలో 24-25లో 168,443 కోట్ల ఆదాయం సమకూరిందని కాగు చెబితే దాన్ని తప్పుపట్టవలసిన అవసరం ఏముంది? ఇది రాష్ట్ర ఆదాయం కాదని రెవెన్యూ లోటుకు సంబంధించి 2014-15 నుంచి రావాల్సిన మొత్తం సుమారు 10,000 కోట్లు 23-24లో జగన్ టైంలో కేంద్రం నుంచి వచ్చిందని ఆంధ్రజ్యోతి పత్రిక తెలిపింది. దీన్నే ప్రామాణికంగా తీసుకున్న జగన్ ప్రభుత్వం సమర్థంగా కేంద్రం నుంచి డబ్బు రాబట్టిందని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒప్పుకున్నట్లే కదా. అంతకుముందు చంద్రబాబు 4 ఏళ్ల పాటు కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా ఎందుకు ఆ డబ్బు సంపాదించుకోలేకపోయారు? ఇవి మినహాయిస్తే జగన్ టైంలో వచ్చిన రాబడి 1.61 లక్షల కోట్లేనని, చంద్రబాబు వచ్చాక ఈ ఏడాదిలో 1.68 లక్షల కోట్లని ఈ పత్రిక తెలిపింది. అలాంటప్పుడు చంద్రబాబు ఎందుకు డబ్బులు లేవని పదే పదే వాపోతున్నారో వివరించాలి కదా. కూటమి నేతలు ఈ డబ్బు చాలదన్నట్లుగా ఏకంగా 1,50,000 కోట్ల అప్పు ఎందుకు చేశారు? వాటిని దేనికి వాడారో ఈ ఆంధ్రజ్యోతి పత్రికైనా చెప్పి ఉండాల్సింది కదా. జగన్ టైం నాటికన్నా 10,000 కోట్లు ఎక్కువ పన్ను ఆదాయం చంద్రబాబు ప్రభుత్వం పొందిందని ఎల్లో మీడియా చెబుతోంది. అంత పెద్ద ఎత్తున ఈ ఏడాది పన్నుల వసూళ్లు జరిగి ఉంటే అన్నిటికీ ఎందుకు పేదరుపులు అరుస్తున్నారో వివరించాలి కదా. అలా శోఖండాలు పెట్టవద్దని కూటమి ప్రభుత్వానికి రాధాకృష్ణ సలహా ఇచ్చి ఉండాలి కదా. జీఎస్టీ వసూళ్లు కూడా 2,850 కోట్లు, ఎక్సైజ్ ఆదాయం 3,900 కోట్లు, కేంద్ర పన్నుల వాటా సైతం 5,000 కోట్ల మేర గత ప్రభుత్వంలో కన్నా ఇప్పుడు ఎక్కువ వచ్చిందని ఈ పత్రిక రాసింది. ఇంత భారీ ఎత్తున ఆదాయం వచ్చి ఉంటే ఎందుకు ఒక్క స్కీమ్ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్న దానికి జవాబు ఇవ్వాలి కదా. ఇక రెవెన్యూ లోటు కానీ ద్రవ్య లోటు కానీ జగన్ టైంలో కన్నా ఇప్పుడు సుమారు 20,000 కోట్లు అధికంగా ఉన్నది వాస్తవం కాదా?
ఏదో మసిపూసి మారేడుకాయ చేద్దామని రాధాకృష్ణ ప్రయత్నించి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా ఉంది. ఇక్కడ జ్యోతి పత్రిక రాసింది వాస్తవం అయితే చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నట్లు అవుతుంది. చంద్రబాబు డబ్బులు లేవని రోజు చేస్తున్న బేదర్పుల్లో వాస్తవం లేదని అనుకోవాలి. చంద్రబాబు చెబుతున్న విషయాల్లో నిజం ఉన్నట్లయితే ఈ జాకీ పత్రిక ఆంధ్రజ్యోతిలో రాసింది అవాస్తవమని అంగీకరించవలసి ఉంటుంది. జ్యోతి పత్రిక చెబుతున్నట్లుగా రాష్ట్ర ఆదాయం బాగానే ఉన్నా ఏకంగా 1,50,000 కోట్ల అప్పు చేసినా తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, 50 ఏళ్లకే పెన్షన్ తదితర హామీలను ఒక ఏడాది పాటు ఎగవేయడం అంటే జనాన్ని మోసం చేయడమే అవుతుందా కాదా? దాని గురించి ఈ పత్రిక రాసి ఆ తర్వాత సాక్షిని ప్రశ్నిస్తే అర్థం ఉంటుంది. అలా కాకుండా కేవలం ద్వేషంతో సాక్షి మీడియాను దూషిస్తే ఏపీ ప్రజలకు కలిగే ప్రయోజనం శూన్యం. ఏతావాత ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పెట్టిన శోకాల వల్ల చంద్రబాబు సర్కారే గబ్బుపట్టినట్లయింది. ఏదో కూటమి ప్రభుత్వానికి భజన చేద్దామని అనుకుని ఇలాంటి పిచ్చి రాతలు రాసి చంద్రబాబునే డిఫెన్స్లోకి నెట్టేసినట్లయింది. ఆ విషయం అర్థమైందా?